సార్ మీరు కొంతమంది అధికారులు ఎలా చూడాలి? ఇక్కడ ఎలాంటి ప్రోటోకాల్లు ఉండవు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇది ఎక్కడో ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనో లేదు ఎక్కడో యూరోప్లోనో అసలు భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవస్థ కానట్టు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వ్యవహారాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్లు లేవు. కనీసం తిరుమలలో కనీసం తట్టలు పెట్టుకోవాలన్నా ఏడన్నా షాపులు ఉండాలన్నా వాళ్ళు ఏదన్నా అడిగితే అడిగించుకుంటూనే ఉంటారే కానీ వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇవి ఉండవు. అలాగే దాదాపుగా 10,000కు పైన వేకెన్సీలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఫిల్ చేసే పరిస్థితి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మీద అధిక పని ఒత్తిడి ఉంది. కేవలం కొంతమంది సేవలోని అధికారులు ఉన్నతాధికారులు నిమగ్నమై రాత్రి పగులు వాళ్ళ కోసమే పనిచేస్తారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కోసం మాత్రం కాదు. ఎక్కడ ఎవరొచ్చినా కూడా దిగదుడిపే, వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ యొక్క వ్యవహారం ఉంటుంది. ఎలాంటి మీటింగులకు కూడా కనీసం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మీటింగులకు కూడా ఎవరిని పిలిచే పరిస్థితి లేదు. మీరు చూడొచ్చు అధికారుల యొక్క ప్యాటర్న్ ఎట్లుంటుంది, ఎవరెవరికి ఎన్ని ప్రమోషన్లు ఇచ్చున్నారు, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎంతకాలం ఉంటారో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగుల ప్రమోషన్ లిస్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అదేమన్నా క్వశ్చన్ చేస్తాము అన్న ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి ఎవరిని రిప్రజెంటేటివ్స్ని కానీ వాళ్ళని కానీ రానివన్న పరిస్థితి. సాక్షాత్ చైర్మన్కే దిక్కులేదు పైన తిరుమలలో. ఈరోజు రాత్రి పోతే ఆ చైర్మన్ కేంద్ర మంత్రి స్థాయి ర్యాంక్ అతనిది. ఎవరో తమకు కావాల్సినటువంటి భజన పరుల్ని గర్భాలయంలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఇదే చైర్మన్ని, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న చైర్మన్ ఎక్కడో మూల గడప కథలు పడేస్తారు. ఎస్సీ కమిషన్ చైర్మన్. ఎస్సీ కమిషన్ చైర్మన్ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ వారెంట్ ఏ విధంగా ఉంటుందంటే సుప్రీంకోర్టు జడ్జి కన్నా మిన్నగా ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరో కొంతమంది కింద స్థాయికి సంబంధించినటువంటి ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చారని వాళ్ళని ముందేసుకొని ఒక గుంపుగా పెట్టుకొని కూర్చున్నారు. కానీ నేను దాన్ని ప్రశ్నించా. కనీసం ఈరోజు చైర్మన్ గారిని వితౌట్ వెయిటింగ్ లిస్ట్లో తీసుకుపోవాల్సింది పోయి అది నేను అక్కడుండి అబ్జర్వ్ చేసి ఏడ తీసుకుపోతున్నారంటే ఏం లేదు సార్ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టిపోతున్నాను. ఆ కుర్చీ కన్నా గౌరవం ఏంటయా? ఎట్ట దళితులకి వాళ్ళకి గౌరవం లేదు రాష్ట్రంలో, కనీసం ఆ కుర్చీ కన్నా ఏంటి, అత్యున్నత స్థాయి పొజిషన్లో కూర్చోండే వ్యక్తి కన్నా గౌరవం ఏంటి అని అక్కడ ఉండేటువంటి ఆలయ అధికారులని ప్రశ్నిస్తే తర్వాత మేఘాల మీద తీసుకో అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇవన్నీ చూస్తే బాధేస్తుంది. ఇప్పటికైనా దళితులు ఆలోచన చేయాలి, ప్రశ్నించండి, మీకు కావాల్సినటువంటి హక్కుల కోసం మీరు పోరాడండి. ఎవరో భయపెడతారని, ఎవరో కేసులు పడతారని మనం ఇలానే ఉంటే మళ్ళీ బ్రిటిష్ ఎరా కన్నా అలాగే రజాకార్ల ఎరా కన్నా దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూడబోతామని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.